హాయ్ అండి. శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు ఉంటాయి కదా. ఉదయాన్నే మన క్యారేజీలతోని పరిగెడుతూ ఉంటాం. ఆ టైంలో తొందరగా దీపం పెట్టుకోవాలంటే తొందరగా అయిపోయే ప్రసాదం మనం అనుకుంటాం కదా. అందులో ఒకటి పొంగలి అండి. పొంగల్ ఒకసారి చేసి చూపిస్తాను రండి. నేను ముందుగా ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఒక పావు గంట అరగంట ముందు మనం బియ్యం నానబెట్టుకుంటే మనకి బియ్యం చక్కగా ఉడికిపోతాయి. అందుకని నేను కడిగి నానబెట్టుకున్నాను. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదండి. నేను అర గ్లాస్ పప్పు తీసుకున్నాను, పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం కొంచెం వేపుకుందామండి. పెసరపప్పు ఇలా వేపుకుంటే కొంచెం కమ్మని వాసన వస్తుంది కదా, బాగుంటుంది. మామూలుగా కొంతమంది వేపుకుంటారు, కొంతమంది వేపుకోరు. కొంచెం వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, పెసరపప్పు ఇలా దోరగా వేయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. మనం ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదండి. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం కుక్కర్లో వేసేస్తున్నాను. మామూలుగా అయినా మనం దలసరి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ వండుకున్నా బాగుంటుంది. నేను కుక్కర్లో వేస్తున్నానండి. ఇందులోనే ఇప్పుడు మనం వేపుకున్నాం కదండి పెసరపప్పు, దాన్ని కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి. ఒక కప్పు రైస్కి 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి. అలా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. పెసరపప్పు సగం తీసుకున్నాం కదండి, ఈ సగానికి మనం 2 గ్లాసులు వాటర్ తీసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకుందాం అండి. ఇది ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ అయిపోయింది కదండి, ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇలా గరిటె జారుగా మనకి ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం అండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటాను. ఇందులో నెయ్యి వేసుకుందాం అండి. ఈ పొంగల్లో ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేడెక్కింది కదండి, ఇందులో కొంచెం మిరియాలు వేసుకుందాం. ఈ మిరియాలు వేసాం కదండి, ఫస్ట్ ఆ ఫ్లేవర్ బాగా మనకి నెయ్యికి పడుతుంది. ఇప్పుడు అల్లం వేసుకుందాం. ఇందులో ఆవాలు వేసుకుందాం అండి. కొంచెం జీలకర్ర, ఇందులో జీడిపప్పు కూడా వేసుకుందాం అండి. ఇందులో చిన్న చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలండి, అలాగే కరివేపాకు కూడా నేను వేస్తాను. ఈ నేతిలో వేగుతున్నాయి కదండి, మంచి సువాసన వస్తుంది. ఆ మిరియాలు ఘాటు, ఏదైనా ఆ మిరియాలు అల్లం అన్నీ కలిపి వేగుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో ఇంకొకటి వేయాలి, ఇంగువ. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. దీంట్లో కంపల్సరీ ఇంగువ, అల్లం, మిరియాలు ఇవన్నీ కలిపి వేపేసుకున్నప్పుడు మంచి సువాసన అయితే మాత్రం బాగా వస్తుందండి. ఇది మనం స్టవ్ ఆపేసుకుని ఇందులో వేసేసుకుందామండి. పోపుని మొత్తం ఇలా వేసుకుందాం. ఈ పైన అలా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. శైలజ గారు, పొంగల్ ఎలా ఉంది? కరెక్ట్గా వచ్చిందా? చాలా బాగుంది. మన తిరుపతిలోని గట్ట పెడతారు కదా, అలా ఉంది, అంత బాగుంది. అందులో మీరు నెయ్యి వేసారు కదా, సూపర్ టేస్ట్.
మనకి శుక్రవారం పూట గట్ట పెడతాం కదా నైవేద్యం, సింపుల్ గా అయిపోతాయి కదా ఈ ప్రసాదాలు. అదే మనం ఉదయాన్నే 6 గంటలలోపు దీపం పెట్టుకోవాలంటారు కదండి. ఆ టైంలో మనకి తొందరగా ఇలా ప్రసాదం చేసేసుకుంటే అయిపోతుంది కదా. మామూలుగా పండుగ అంటే 10 గంటల తర్వాత చేసుకున్నా పర్వాలేదు, కానీ ఉదయాన్నే క్యారేజ్ టైంలో అయితే మనకి ఎర్లీగా అయిపోతే ఇలాగా కొంచెం బేరం అయిపోద్ది. చూసారు కదండి కట్టు పొంగలి. మనకి దీన్ని పొడి పొడిగా కూడా చేసుకుంటారు, ఇలా జారుగా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటదండి. ఇలా గనక జారుగా కావాలి అనుకుంటే మీరు నేను చెప్పిన కొలతలతో కనుక చేసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి. అలా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు. ఈసారి మళ్ళీ చూపిస్తాను. శైలజ గారు వేడివేడిగా పొంగల్ అదిరిపోయింది, చాలా బాగా చేశారు. మిరియాలు వదిలేస్తున్నారంటే మిరియాలు కూడా కొంచెం అలా కొరికి వదలండి, ఎందుకంటే ఆ ఘాటు మీరు ఆ ఫ్లేవర్ బాగుంటది. అవునా, సరే. చాలా బాగుంటది. చూసారు కదండి పొంగలి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.